రైడ్ అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే జెల్ అయితే వాడుతున్నా ప్రజెంట్ అయితే. బట్ కొంచెం పెయిన్ అయితే తగ్గింది, పర్లేదు. బట్ చుక్కలు చూసిన నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. ఇంకా గివేవే వచ్చేసి ఈ మంత్లోనే నేను అనౌన్స్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టేసా, ఎందుకంటే పాస్పోర్ట్ వెరిఫికేషన్ గురించి. ఈరోజు నా స్లాట్ ఉండే అనమాట 2:15కి. సో ఇప్పుడే వెళ్ళేసి వచ్చాను అనమాట. టైమ్ ఈజ్ అరౌండ్ 1:21 అవుతుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోయింది ప్రాసెస్ అంతా. చాలా ఫాస్ట్గా ఉంది ఇక్కడ బేగంపేటలో అయితే. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం లేవు, జస్ట్ ఎస్ఎస్సి మేము ఒకటి, ఇంకోటి ఆధార్ కార్డ్, అంటే అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఉంటే సరిపోతుంది. నేనైతే నా సంసారం అంతా తీసుకొని పోయినా అనమాట. అంటే ఏ డాక్యుమెంట్ అడుగుతారో తెలీదు, సో అందుకని అన్నీ తీసుకొని వెళ్ళిపోయా. మీరు షుగర్ పేషెంట్ లెక్క నాలాగా ముందే 1 గంట 2 గంటల ముందు అయితే వెళ్ళకండి. కరెక్ట్ మీ రిపోర్టింగ్ టైమ్ అపాయింట్మెంట్లో ఉంటుంది కదా, అదే టైంకి వెళ్ళి ఉండండి. అనవసరంగా టైం అంతా వేస్ట్. నేనైతే అసలు 1 అవర్ ముందు వెళ్తే తొందరగా అయిపోతుంది అనుకొని నేను వెళ్ళిపోయాను. కాకపోతే కరెక్ట్ వాళ్ళు 12:15 అంటే 12:15 బరాబర్ టైం అన్నమాట. అసలు 1 సెకండ్ అటు లేదు ఇటు లేదు. సో కరెక్ట్ టైంకి పంపిస్తున్నారు. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ప్రాసెస్ అంతే. యాక్చువల్ నేను పాస్పోర్ట్ ఏంటంటే 2015 నుంచి అనుకుంటున్నాను పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పి. బట్ కుదరలేదు అస్సలు. లాస్ట్ 2 years బ్యాక్ అయితే బుక్ చేసిన, మనీ కూడా కట్టేసిన. 3 to 4 times ఏమో ఉంటుంది కదా మనకి రీస్కెడ్యూల్ చేసుకోవడానికి. ప్రతిసారి రీస్కెడ్యూల్ చేసుకున్నా, ఎందుకంటే నా దగ్గర సర్టిఫికేట్స్ ఏం లేవు అన్నమాట. అన్ని కాలేజ్లో ఉండే. నేను 2020 పాస్డ్ అవుట్. సో ఇంకా సర్టిఫికేట్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే సమ్ స్కాలర్షిప్ ఇష్యూ ఉండే. మొన్న రీసెంట్గా అంటే ఆఫ్టర్ 4 years మొన్న వెళ్ళి తీసుకున్నాను అనమాట ప్రతి ఒక్క సర్టిఫికేట్. మీరు నా లాస్ట్ వీడియో చూసారు కదా, క్రాష్ అయింది. అది చాలా పెయిన్ ఉందన్నమాట. నేను క్రాష్ అయింది లాస్ట్ సండే సాటర్డే, ఐ డోంట్ నో, ఐ డోంట్ రిమెంబర్. బట్ ఏంటంటే ఆ రోజు క్రాష్ అయ్యాక నాకు ఏం అనిపించలేదు. బట్ ఆఫ్టర్ 2-3 days తర్వాత ఏమైందంటే చాలా పెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే పడుకున్నప్పుడు కానీ సైడ్కి ఇట్లా వన్ సైడ్ పడుకున్నా, ఇటు సైడ్ పడుకున్నా ఫుల్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకైనా మంచిదని చెప్పి ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తను ఏమన్నాడంటే లోపల స్వెల్ అయింది అన్నాడు. సో ఇంకా ట్యాబ్లెట్స్, ఇంకా ఆయింట్మెంట్స్, ఇంకా అదొకటి ఇదొకటి జెల్ అయితే వాడుతున్నా ప్రజెంట్ అయితే. బట్ కొంచెం పెయిన్ అయితే తగ్గింది, పర్లేదు. బట్ చుక్కలు చూసిన నైట్ నిద్ర కూడా పట్టట్లేదు, అంత ఘోరంగా పెయిన్ వచ్చిందన్నమాట. ఇంకోటి పెయిన్ ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్ నాకు పెయిన్ రాకపోతుండే. లైక్ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన మళ్ళీ. ఎందుకంటే 2-3 months బ్యాక్ నేను జిమ్ వెళ్ళాను. అప్పుడు ఏంటంటే బల్క్ అవ్వడానికి నేను చేశాను అనమాట. అప్పుడు నా వెయిట్ వచ్చేసి 77 ఏమో ఉండే. నేను ఒక 80 వరకు వచ్చాక కటింగ్ చేద్దామని అనుకున్నాం అనమాట. నాకు పీటీ ఉన్నాడు, పర్సనల్ ట్రైనర్. సో బట్ ఎంత ట్రై చేసినా ఒక 1 kg కూడా నేనైతే పెరగలేదు. సో కాకపోతే తర్వాత ఏం చేసిన అంటే ఒక 2.5 months 3 months నేను మళ్ళీ రెస్ట్ ఇచ్చాను అనమాట బాడీకి, అంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల. సో అప్పుడేమైందంటే మంచిగా జంక్ ఫుడ్ తిని హెవీగా వాటర్ తాగేసి, ఇంకా వాటర్ అంటే మీరు అర్థం చేసుకోండి, హెవీగా వాటర్ తాగేసి సో దెబ్బకి ఒక 6 to 7 kgs ఏమో పెరిగాయి అనుకుంటా. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 83.3 సంథింగ్ ఏమో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కట్టింగ్ అనమాట కంప్లీట్గా. 72 నుంచి 75 మధ్యలోకి కట్ చేద్దామని చూస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు బాడీని. అంతా ఫ్యాట్ వచ్చేసింది చాలా. సో ఇప్పుడు బల్క్ అయిపోయింది, సరిపోయింది వెయిట్ అయితే. ఇప్పుడు ఏంటంటే మొత్తం కట్టింగ్ ఇంకా కంప్లీట్గా
యాప్స్ వర్కౌట్ అనమాట. జాయిన్ అయిన ఒక 2-3 డేస్కే నేను బాగా ప్రెషర్ పెట్టాను యాప్స్కి. సో ఏమైపోయిందంటే ఇంకా ఆ ప్రెషర్ పెట్టడం వల్ల అంటే స్వెల్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఫిజియోథెరపీకి వెళ్తే ఇంకా వెయిట్స్ అనేది ఏది లిఫ్ట్ చేయకని చెప్పాడు. సో ఇంకా అందుకని చెప్పి జిమ్కి వెళ్ళినా కూడా ఇప్పుడైతే యాప్స్ వర్కౌట్ చేయను. జిమ్కి వెళ్తాను, యాక్చువల్లీ రోజు వెళ్ళాలి, బట్ ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్ గురించి ఇంకా నేను ఈరోజు జిమ్కి వెళ్ళాలి అనమాట. అమ్మా ఏం ట్రాఫిక్ రా నాయన. జస్ట్ 11 కిలోమీటర్స్ మా ఇల్లు, బట్ ఆల్మోస్ట్ 31 మినిట్స్ ఈటీ చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రైడ్ అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ సో 22nd రైడ్ ఉందన్నమాట. అంటే షార్ట్ రైడ్, లైక్ ఒక ప్లేస్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ ఏంటంటే అది రైనీ సీజన్లోనే చాలా బాగుంటుంది ఆ ప్లేసెస్. సో అందుకని వెళ్తున్నాను, క్యాంపెయిన్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. క్యాంపెయిన్ చేస్తాం అక్కడ. యాక్చువల్లీ కార్లో వెళ్దాం అనుకున్నా, బట్ సునామీ వచ్చినా పర్లేదు కానీ బైక్లోనే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని వర్షంలో. కాకపోతే గోప్రోతో రికార్డ్ చేయడమే చాలా కష్టం. సో దీనికి వాటర్ ప్రూఫ్ కేస్ తీసుకోవాలి గోప్రోకి, అదొక్కటి బ్యాలెన్స్ ఉంది. ఇంకోటి రైడింగ్ గేర్లో రైడింగ్ షూస్ వచ్చేసి నాకు రైడింగ్ గేర్ ప్రతి ఒక్కటి ఉంది, బట్ రైడింగ్ షూ ఒక్కట్లేదన్నమాట. రైడింగ్ షూ ఉండే నేను అప్పుడు 3 to 4K సంథింగ్ పెట్టి కొన్నా. కాకపోతే ఒక్కసారి నేను ఏదో రైడ్కి వెళ్ళి వచ్చి బై మిస్టేక్లో నేను బయట పెట్టేసాను ఆ షూస్. పెట్టగానే మా ఇంటికాడ ఏంటంటే డాగ్స్ ఎక్కువ, సో కుక్కలు ఎక్కువ అనమాట. సో అవి పైకి వచ్చి లెదర్ కదా, ఇంకా వచ్చి అది ఎత్తుకొని పోయింది రైడింగ్ షూ ఒకటి. సో ఇప్పుడు రైడింగ్ షూ ఒక్కడు అంటే ఇంకా నాకు కంప్లీట్ రైడింగ్ గేర్ అయితే ఉంది, రెయిన్ గేర్ కూడా ఉంది. సో నో ప్రాబ్లం. సో ఎంత వర్షం వచ్చినా ఏం కదన్నమాట, ఇంకా వెళ్తాము. మొత్తం 3 days ట్రిప్ ఇది, జస్ట్ షార్ట్ ట్రిప్ అన్నమాట, షార్ట్ రైడ్ ఇది, అంత పెద్ద రైడ్ కూడా కాదు. ఇంకోటి ఏంటంటే ఇది సోలో కూడా కాదు, మా ఫ్రెండ్తో వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. నెక్స్ట్ కమింగ్ జూలైలో ఒక్కడిని వెళ్తాను సోలో ట్రిప్, మంచి ఒక 5 days ట్రిప్ అలా వెళ్తాను అనమాట. ఇంకా గివేవే వచ్చేసి ఈ మంత్లోనే నేను అనౌన్స్ చేస్తాను. ఈ మంత్ అంటే ఈ మంత్ ఎండ్ వరకు అనౌన్స్ చేసేస్తాను. ఒక పర్సన్ని ఆల్రెడీ కామెంట్స్ పెట్టారు, ఒక 78 వచ్చారు. ఆ 78లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా ఒకరిని పిక్ చేసేసుకొని ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే నాకు కూడా కొంచెం బాగాలేదు అస్సలు, ఇది చాలా పెయిన్ వస్తుంది అనమాట, చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. ఇప్పుడు కార్లో వెళ్తున్నాను కదా, కొంచెం ఇలా ఎత్తేస్తే సరే, ఇంకా కొంచెం స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఎత్తేసినా ఇంకా కథం, ఇంకా పెయిన్ సుక్కగా కనబడుతున్నాయి. ట్యాబ్లెట్ వేసుకునేంతసేపు బాగానే ఉంది, ట్యాబ్లెట్ ఆ పవర్ దిగిపోగానే కథం, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది పెయిన్. ఓకే యా, సో అదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఏంటంటే లైక్ షార్ట్ ట్రిప్స్తో స్టార్ట్ అయ్యి ఇంకా పెద్ద ట్రిప్స్ వేయడమే. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే షార్ట్ ట్రిప్స్ వేస్తున్నాను. ఇంకా కమింగ్ డేస్ ఇంకా మొత్తం లాంగ్ ట్రిప్స్ ఉంటాను. ఇంకోటి కార్ వ్లాగ్స్ కూడా, కార్ సెటప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అనమాట కార్లో. ఓకే, కార్ వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. అంటే కార్లో కూడా ట్రిప్స్ వెళ్ళి అవి మొత్తం షూట్ చేసి క్యాంపెయిన్ చేసి ఇలాంటివి ప్లాన్ చేస్తున్నాను కమింగ్ వ్లాగ్స్లో. సో యా, స్టే ట్యూన్. అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నాకు ఆఫీస్ ఉండడం వల్ల నాకు కుదరట్లేదు అన్నమాట, అంటే ట్రిప్స్ వెళ్ళడం. అంటే మంత్లో ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా. మంత్లో ఒక ట్రిప్ వెళ్ళి మంచి ఎక్స్ప్లోర్ చేసి మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మోటో బ్లాగ్స్ ఇద్దామని అనుకుంటున్నాను అనమాట కంప్లీట్గా. సో ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను ఇంకా ఇప్పటి నుండి. ఇంకోటి ఏంటంటే గోప్రో బ్యాటరీస్ కూడా ఎక్స్ట్రా బ్యాటరీస్ తీసుకోవాలి. అస్సలు ఇది తొందరగా దిగిపోతుంది అనమాట ఛార్జింగ్. ఇట్లా మనం రూపాయి ఎట్లా కాపాడుకోవాలో ఇలా 1% బ్యాటరీ ఛార్జింగ్ అట్లా కాపాడుకోవాల్సి వస్తుంది. అందుకనే ఇంకొక ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ తీసుకుంటాను. ఓకే, నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బై బాయ్, టేక్ కేర్.